దేశంలోనే అతిపెద్ద ఐటీ దిగ్గజం టీసీఎస్. లక్షలాది మంది యువతకు డ్రీమ్ కంపెనీ అయిన టీసీఎస్‌లో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత 4 ఏళ్లుగా అత్యంత భయంకరమైన నేరాలు జరుగుతున్న వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. కేవలం పని ఒత్తిడి మాత్రం అనుకుంటే పొరపాటే. అక్కడ జరిగేది లైంగిక వేధింపులు మరియు మత మార్పిడి ప్రయత్నాలు. మహారాష్ట్రలోని నాసిక్‌లో బయటపడే ఈ అరాచకాలేంటి? ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలోకి మత మార్పిడి ఎలా చొరబడింది? ఈ కేసులో మాస్టర్ మైండ్ ఎవరు? టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ దీనిపై ఎలా స్పందించారు? ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ఈ కథ ఎలా మొదలైందంటే, నాసిక్‌లోని టీసీఎస్ బీపీఓ విభాగానికి కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఒక అడ్డాగా మార్చుకున్నారు. 2022 నుంచి 2026 వరకు అంటే దాదాపు 4 ఏళ్ల పాటు అక్కడ ఒక నిశ్శబ్ద యుద్ధం నడిచింది. మార్చి 2026లో ఒక ధైర్యవంతులైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది. ఆ తర్వాత ఒకరి వెనుక ఒకరుగా సుమారు 9 మంది బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదులు చేశారు. అందులో అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, ఈ వేధింపులకు గురైన వారందరూ హిందూ మహిళా ఉద్యోగులే. ఇప్పుడు మనం ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితుల గురించి మాట్లాడుకుందాం. ఈ మొత్తం నెట్‌వర్క్‌కు మాస్టర్ మైండ్ పైన పిలువబడుతున్న వ్యక్తి తౌసిఫ్ అత్తార్. ఇతడు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. కానీ ఇతని పని సాఫ్ట్‌వేర్ కోడింగ్ కాదు. కొత్తగా చేరిన హిందూ యువతులను ట్రాప్ చేయడం, పెళ్లి పేరుతో వారిని లోపరుచుకోవడం, ఆ తర్వాత వారిని లైంగికంగా వాడుకొని, "నువ్వు ఇస్లాం మతంలోకి మారితేనే నిన్ను పెళ్లి చేసుకుంటానని" బెదిరించడం. ఒక బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న విషయాలంటే, "మీ కన్నీళ్లాగో." ఆమెను గర్భవతిని చేసి, ఆ తర్వాత బలవంతంగా ఆపరేషన్ చేయించి, ఆమె అశ్లీల వీడియోలు చూపించి, ఆమెను మతం మారమని వేధించేవాడు. ఇదంతా ఒక కంపెనీ ఆవరణంలో, ఒక కంపెనీ నిబంధనల మధ్య జరిగిందంటే, మనం ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత జరుగుతున్న కంపెనీ మేనేజ్మెంట్ ఏం చేస్తుందన్న ప్రశ్న మీకు రావచ్చు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఈ దారుణాలు ఆపాల్సిన హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ అంటే హెచ్ఆర్ నిదా ఖాన్ బాధితులకు అండగా ఉండాల్సింది పోయి నిందితులకు సహకరించింది. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వెళ్తే, వారిని బెదిరించి కేసుకు బయటికి రాకుండా తొక్కిపెట్టేది. అంతేకాదు, ఆపరేషన్స్ హెడ్ అశ్విని చైనాని వంటి ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ ముఠాకు పరోక్షంగా సహకరించని ఆరోపణలున్నాయి. హిందూ ఉద్యోగుల పట్ల అక్కడ వివక్ష చూపేవారని, శాఖాహారుల వారికి బలవంతంగా మాంసాహారం తినిపించేవారని, ఆఫీసులోనే నమాజ్ చేయమని ఒత్తిడి చేసేవారని సాక్ష్యాలు చెబుతున్నాయి. ఎవరైనా తమ మత విశ్వాసాలను పాటించకపోతే వారిని టార్గెట్ చేసి వారి కెరీర్ పాడు చేస్తామని బెదిరించేవారు. ఈ కేసును ఛేదించడంలో నాసిక్ పోలీసులు అనుసరించిన తీరు ఒక సినిమా స్క్రిప్ట్‌లా ఉంటుంది. బాధితురాలు ఫిర్యాదు చేసిన ఆఫీసులకు నేరుగా వెళ్తే నిందితులకు సాక్ష్యాలు తుడి చేస్తారని గ్రహించిన పోలీసులు ఒక సాహసోపేతమైన అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. కొందరు పోలీసులు అధికారులు హౌస్ కీపింగ్ సిబ్బంది వేషంలో అంటే ఆఫీసులో ఊడ్చేవారుగా, క్లీనర్‌గా టీసీఎస్ లోపలికి వెళ్లారు. కొన్ని వారాల పాటు అక్కడే ఉంటూ నిందితుల కదలికలను, వారు వాడే భాషను, వారు పంపే ఈమెయిల్స్‌ని గమనించారు. ఈ సోదాలో పోలీసులకు సుమారు 78 అనుమానాస్పద ఈమెయిల్స్ దొరికాయి. అందులో మత మార్పిడికి సంబంధించిన గైడ్‌లైన్స్, ఇతర మతాల పట్ల విద్వేషించే అంశాలు ఉన్నట్లు ఎస్ఐటీ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గుర్తించింది. ఈ వార్త దేశమంతా వ్యాపించడంతో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ తీవ్రంగా స్పందించారు. టాటా వంటి క్రమశిక్షణ గల కంపెనీలో ఇలాంటి ఘటన జరగడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన టాటా యాజమాన్యం సీఈఓ ఆరతి సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది ఉద్యోగులను తొలగించడమే కాకుండా వారిపై చట్టపరమైన చర్యలకు సహకరిస్తామని చెప్పారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, పాష్ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ వంటి చట్టాలు ఉన్నా కూడా ఇవి ఎలా జరిగాయి? కంపెనీ అంతర్గత నిఘా వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అయిందని? ఈ ఘటన కేవలం టీచర్స్‌కే పరిమితం కాదు. ఐటీ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఇదొక హెచ్చరిక. పని ప్రదేశాల్లో మతపరమైన వివక్ష చూపడం లేదా మతం పేరుతో వేధించడం అనేది రాజ్యాంగ విరుద్ధం. నిందితులు తౌసీఫ్ పత్తార్ మరియు నిదా ఖాన్ వంటి వారిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ముఠాలు ఇంకా ఇతర కార్పొరేట్ కంపెనీల్లో కూడా చొరబడి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై లోతైన విచారణకు ఆదేశించింది. చివరగా చెప్పేదొకటే. మనం కెరీర్‌లో ఎంత ఎత్తుకెదిగినా మన ఆత్మగౌరవాన్ని, మన విశ్వాసాలను పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఆఫీసులో ఇలాంటి అనుభవాలు ఎదురైతే తోటి ఉద్యోగుల మద్దతు తీసుకోండి. మీ కంపెనీలో కంప్లెయింట్ కమిటీకి తెలియజేయండి. సాధ్యం కాకపోతే పోలీసుల దగ్గరికి వెళ్ళండి. మీ మౌనమే నేరస్తుల బలం. నాసిక్ టీసీఎస్‌లో బాధితులకు న్యాయం జరగాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని ఈ ఛానల్ కోరుకుంటుంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? కార్పొరేట్ కంపెనీలో ఇలాంటి వారిని అరికట్టాలంటే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.